దేవుని వాక్యం చూసుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి బైబిల్స్ చూడండి. నిర్గమాకాండము చూద్దాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు ఎవరైనా మైక్లో నాకు చదివి సహాయం చేయండి అన్న. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణము చేసి నీ సంతానమునకు దీనినిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, ఫెరిజీయులను, హివ్వీలను, ఎబోసీలను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. చాలమ్మా. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన భూమికి నడిపించే మార్గంలో మరి ఐగుప్తు నుండి దేవుడు విడిపించి దేవుడు వారిని పాలు తేళ్లు ప్రవహించే దేశానికి నడిపించాలని దేవుని యొక్క ప్రణాళిక. మరి యొక్క దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వీరి పట్ల జరిగించారు. నిజమే. ఎందుకంటే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను బట్టి దేవుడు వారిని ఆయన మరి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నడిపించాలని, పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని నడిపించాలని దేవుని యొక్క ఆశ. మరి ఎందుకు నేను మీతో రాను అంటున్నాడు. ఇక్కడ 3వ వచనం ఒక్కసారి చదువుదాం మళ్ళీ ఒకసారి. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. ఏమన్నాడు ఇక్కడ? మీరు లోబడనొల్లని ప్రజలు గనుక మీతో రాను అంటున్నాడు. అంటే చూడండి, దేవుడు ఇన్ని కార్యాలు జరిగించాడు కదా. సామాన్యంగా మనం కూడా ఎక్కడికన్నా ఊరు వెళ్ళాలంటే కూడా మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుని వెళతాం. ప్రభా, నాకు క్షేమమైన ప్రయాణం దయచేయండి, మళ్ళా క్షేమంగా చేరు పర్యంతము నీ సన్నిధి, నీ దూతలు నాకు ముందుగా పంపండి అని మనం ప్రార్థన చేసుకుంటాం. అలాగే ఒక ఇల్లు కట్టాలన్నా కూడా మనం ఎలాగంటే ప్రార్థన ద్వారానే మనం ముందుకు వెళతాం. ప్రభా, ఈ గృహం కట్టాలన్నా, అలాగే మనం ఏదైనా ఒక వివాహం చేయాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా దేవుడిని మనం అడుగుతాం. ప్రభా, నీ సన్నిధి మాతో ఉంచాయా, నీవు లేకపోతే మేము అడుగు ముందుకు వేయలేము ప్రభా. అలాగే మన వ్యవసాయ పనులు మనం ప్రారంభించేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని విత్తనాలు విత్తుతాం. ప్రభా, నీ కృప లేకపోతే ఈ విత్తనాలు మొలకెత్తవు ప్రభా, మాకు మంచి పంట దిగుబడి కావాలంటే నీ కృప మాకు కావాలని చెప్పి దేవుని సన్నిధిలో మన ప్రార్థనా పూర్వకంగా విత్తనాలు విత్తుతాము. అలాగే స్కూల్కి వెళ్ళే ముందు పిల్లలందరూ కూడా ఏం చేస్తారు? ప్రార్థనతో వెళతారు. ప్రభా, ఈ సంవత్సరం అంతా కూడా నీ కాపుదల మాకు దయచేయండి, మా చదువులో కూడా నువ్వు తోడుగుండండి, బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి, ఆర్థికంగా కూడా మాకు అన్ని విషయాలకు నువ్వు సహాయం చేయమని ప్రార్థనా పూర్వకంగా మనం ఏం చేస్తామంటే మన విద్యా సంవత్సరాన్ని కూడా ప్రారంభిస్తాం. అలాగూ ఏ యొక్క పని చేయాలన్నా మనము అన్ని విషయాల్లో కూడా ప్రార్థనతో మనం ముందుకు వెళతాం. లోకంలో మనుషులకు తెలియక వాళ్ళ మంచి రోజులు చూడొచ్చు, వాస్తులు చూడొచ్చు. కానీ మనకిచ్చిన విశ్వాసం, మనకిచ్చిన ఆత్మీయత ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుని ఏ పనైనా మనము ప్రారంభిస్తాం. నిజమే. ఎందుకంటే దేవుడు మనతో ఉంటే ఆ పని చాలా మనకు సులువుగా అవుతుంది. నిజమే కదా. ఏదైనా కొన్నిసార్లు పని మనం ప్రారంభించినప్పుడు అది జరగాలంటే త్వరగా దేవుని యొక్క కృపను మనము కోరుకుంటాం. ప్రభా, కొన్నిసార్లు ఏ స్థానాలు డబ్బులు ఇవ్వరో, కొన్నిసార్లు టైంకి అందాల్సిన కొన్నిసార్లు అందో, కొన్నిసార్లు వాతావరణం సహకరించదో, ఏ పని చేయాలన్నా కొన్నిసార్లు ప్రభా నీ కృప లేకపోతే మేము ముందుకు వెళ్ళలేమని ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు వెళతాం. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలతో ఏమంటున్నాడు? మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. ఏమన్నాడు? మీరు లోబడనొల్లని ప్రజలు అంటే ఏంటి చెప్పండి? చెప్పండి, మీకు అర్థమైంది చెప్పండి. మీరు మాట వినే రకం కాదు. మీరు అప్పటికప్పుడు ఏదో కొన్నిసార్లు, ఎందుకంటే దేవుడు వారి యొక్క పరిస్థితిని చూసి, వారి యొక్క బాధను చూసి దేవుడు నిజంగా వారిని ఎంతగా విడిపించాడు. ఐగుప్తులో ఉన్న బానిసత్వాన్ని దేవుడు విడిపించాడు. ఫరో సైన్యము వారిని తరుముతున్నప్పుడు వారందరూ కూడా దేవుడు ఎర్ర సముద్రంలోంచి వీరిని నడిపించి శత్రు సైన్యాన్ని ఏం చేశాడు? ఎర్ర సముద్రంలో వారిని ముంచి వేశాడు కదా. మరి దేవుడు ఇలాంటి అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరిగించడం మాత్రమే కాదు, కానీ
పరలోకపు మన్నా అంటే దేవదూతలు తినే ఆహారాన్ని కూడా ఏం చేశాడు వీళ్ళకి? ఉదయాన్నే దేవుడు వీళ్ళకి ఆహారం సిద్ధపరిచాడు. అంటే ఆ ఫుడ్ ఎక్కడ పాడైపోకుండా మొదట పాళెమంతా కూడా మంచుతో కప్పబడినట్లుగా ఉండి, ఆ తర్వాత అది కొత్తిమీర గింజల వలె ఆ మన్నా దాని మీద పడేదంట. చూడండి, ఇవన్నీ కూడా దేవుడు తన ప్రణాళికలో తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు, వారికి ఎవరో కూడా పొయ్యి వెలిగించుకోకుండా, అర్థమైందా? అలాగే వాళ్ళు ఎక్కడికక్కడే ఎవరు ఇల్లు కట్టుకునే అవసరంలా. వాళ్ళకి పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారికి ఎక్కడా కూడా ఎటువంటి నష్టం జరగకుండా దేవుడు వారి విషయంలో ఒక ప్రణాళిక కలిగి వారికి ముందుగా ఆయన వెళుతూ తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎవరో ఉంటున్నా, అక్కడ ఎవరో హివ్వీలు, ఇంకెవరో అన్నారు అక్కడ పెరిజీయులు, ఇంకా యోబీసీయులు అనే ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా నేను వెళ్ళగొడతాను అని దేవుడు అంటున్నాడు. అలాగే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేల్ని వారిని నడిపిస్తున్నప్పుడు వారికి కావాల్సిన అన్నీ ఇచ్చాడు. ఇంకా కొన్నిసార్లు వాళ్ళు ఎలా ఉండే తెలుసా? మాకు రోజు ఈ యొక్క ఆహారం తినలేక మాకు నోరు బాగా ఉందో అలాగా, మేము అక్కడ ఉన్నప్పుడు దోసకాయలు తిన్నాం, కీరకాయలు తిన్నాం, ఇంకా అవి తిన్నాం ఇవి తిన్నాం, మళ్ళీ 4 రోజులకు మళ్ళీ టేస్ట్ మారిపోయింది. ఏమంటున్నారు? మళ్ళీ మాంసం తిని చాలా రోజులు అయింది కదా, ఒక వారం చికెన్ లేకపోతే పిల్లలు ఏమనుకుంటారు తెలుసా? మమ్మీ ఈ వారం ఇటు చికెన్ వండలేదు అంటారు కదా. అట్లాగే కొన్నిసార్లు వాళ్ళకు కూడా ఏమవుతుందంటే అప్పటికే 3 నెలల దాకా గడిచిపోయింది వాళ్ళకి మనసు అంతా దేని మీద లాగుతుంది? మాంసం తిని చాలా రోజులు అయింది కదా అనుకుంటారు. దేవుడు మొత్తానికి ఇక మోషేనేమో కొంచెం బాధపడుతున్నాడు, వీళ్ళందరికీ నేనే కన్నానా, వీళ్ళందరికీ నేను మాంసం ఎక్కడ తేనా అన్నట్టుగా. దేవుడు అంటున్నాడు, యెహోవా బాహుబలం ఏం తక్కువైంది అనుకున్నావు? ఉదయానికల్లా పూరీలను తీసుకొచ్చి వాళ్ళకి ఏం చేశాడు? గొట్ల కళ్ళ ముందు పడేసాడు దేవుడు. అంటే చూడండి, దేవుడు వాళ్ళకి కావలసిన అన్నీ కూడా వాళ్ళకి సమకూర్చాడు. ఇన్ని దేవుడు వాళ్ళకి సమృద్ధిగా వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఈరోజు దేవుడు ఏమంటున్నాడు? మీరు లోబడని వాళ్ళని ప్రజల అబ్బాయి నేను మీతో రాను అంటున్నాడు. ఎక్కడ లోబడలేదు? ఏ విషయంలో లోబడలేదు అంటే దేవుడు వాళ్ళకి ప్రేమించి ఐగుప్తు నుంచి వచ్చే ముందు ఏం చేశాడంటే వాళ్ళకి ఐగుప్తీల బంగారాన్ని దేవుడు వీళ్ళకి ఇప్పించాడు. వాళ్ళు మేము అరణ్యంలో బలి అర్పణ కోసం మేము వెళుతున్నాము అని చెప్పి బయలుదేరి వచ్చే ముందు అప్పటికే వాళ్ళకున్న పరిచయాన్ని బట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే మంచితనాన్ని బట్టి కొన్నిసార్లు వివాహానికి వెళ్ళేటప్పుడు అక్కాయ్ నీ గొలుసిస్తావా అని కొంతమంది తీసుకుంటారు చూసారా. కొన్నిసార్లు వాళ్ళు ఏం చేశారంటే ఐగుప్తీల దగ్గర నుంచి బంగారాన్ని వాళ్ళు తీసుకుంటే ఇది ఎంతమ్మా మళ్ళీ వస్తారు కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? ఉన్న బంగారం అంతా వాళ్ళు వీళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే ఈ మాట ఎన్నో వందల సంవత్సరాల ముందే దేవుడు వాళ్ళకి ముందుగానే చెప్పాడు. మీరు ఆదికాండంలో మీరు గమనిస్తే అబ్రహాంతో దేవుడు అంటాడు, నేను మళ్ళా వీళ్ళ బంగారంతో తీసి పంపిస్తానని కూడా దేవుడు ముందే చెప్తాడు. అలాగే దేవుడు వాగ్దానం ఇచ్చినట్లుగా వాళ్ళకి దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తుల బంగారాన్ని సమృద్ధిగా వారికి ఇచ్చాడు. ఇప్పుడు బంగారం అంటేనే చాలా రేటు ఉంటుంది కదా, అన్నిట్లో ఖరీదైంది కదా. అంత ఖరీదైన బంగారాన్ని దేవుడు వీళ్ళకి ఉచితంగా ఇస్తే, సామాన్యంగా ఉచితంగా వస్తే విలువ తెలియదు మనుషులకి. నిజమే, అది కష్టపడుకుంటే కొంచెం బంగారం కూడా చాలా ఖరీదని అర్థమవుతుంది. అదే ఉచితంగా వచ్చింది అనుకో, దాని విలువ తెలుసుదా? తెలీదు. అందుకని వాళ్ళకి విలువ తెలియక వాళ్ళు ఏం చేశారు? దేవుడు ఉచితంగా ఇచ్చిన దాన్ని మర్చిపోయి వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు మాకు చక్కగా మాకు ఏదో ఇచ్చాడు కదా, ఎంత ఎక్కువైపోయింది అన్నట్టుగా. అంటే వాళ్ళకి ఎందుకంటే దేవుడు ఎందుకు ఇప్పించాడంటే వీళ్ళు వెట్టి పనుల చేత వీళ్ళు చాలా బాధపడ్డారు. అంటే ఏంటంటే బానిసత్వం బతికారు ఒక విధంగా చెప్పాలంటే. ఆ బానిసత్వంలో దేవుడు వారి మొరను విన్నాడు. నిశ్చయముగా నేను నా ప్రజల బాధను చూశానని చెప్పి దేవుడు వారిని అక్కడ విడిపించాడు కదా. అక్కడ వారిని విడిపించినప్పుడు వారితో బంగారాన్ని దేవుడు సమృద్ధికి పంపించాడంటే వాళ్ళని శ్రమను వాళ్ళు దోచుకున్నారు, వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకున్నారు. వీళ్ళు ఎవరి కోసం పనిచేయరు అన్నట్టుగా వీళ్ళని ఏమీ ఇవ్వకోకుండానే వాళ్ళని వెట్టి పనులు చేస్తున్నట్టుగా బానిసత్వం బతికేలాగా వాళ్ళని అలా వాడుకున్నారు. దేవుడు చూశాడు వీళ్ళ దగ్గర నేను ఎట్లా లాగాలో నాకు తెలుసని దేవుడు ఆఖరిలో ఒక టెస్ట్ పెట్టి
వాళ్ళకు ఒక బంగారాన్ని సమృద్ధిగా ఇచ్చేలా దేవుడు వారికి చేశాడు. మరి ఉచితంగా ఇచ్చిన బంగారాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారో తెలుసా? 32 అధ్యాయంలోకి వెళదాం. చూడండి, ఈ 32 అధ్యాయము 33 అధ్యాయంకు కనెక్షన్ ఉంటుంది ఎక్కువగా. ఈ 32వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ వాళ్ళు ఏం చేశారు? మొదటి నుంచి కొంచెం 3 వచనాలు చదువునాను ఒకసారి. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు మీదకి వెళ్ళాడు. వీళ్ళ కోసం దేవుడు సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళింది దేనికి? ప్రభా, ఈ ప్రజలు నడిపించడానికి నాకు కావలసిన జ్ఞానాన్ని నాకు దయచేయి. వీరు ఎలాగుండాలో, ఏదైనా ఒక రాజ్యాంగము అనేది మనకి అవసరం కదా, అలాగే కొన్ని చట్టాలు అనేది మనకి ఎలాగుంటాయో, ఈ ప్రజలు ఎలా వెళ్ళాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకోకూడదో వీళ్ళకు కొన్ని ఆజ్ఞలు కట్టడలు కొంచెం నేర్పించని దేవుని సన్నిధిలో వెళ్ళి అడగటానికి వెళ్ళాడు. మరి దేవుని సన్నిధిలో వెళ్ళింది మరి అడగటానికి వెళితే దేవుడు వారికి అక్కడ మరి అలాంటి ప్రార్థన చేయాలన్న ఉద్దేశంతో మోషే అక్కడికి వెళితే ఈలోపు వీళ్ళేమనుకుంటున్నారు, ఇక్కడ ఆ మోషే అనువాడు ఏమయ్యాడో అంటే 40 రోజులు. ఎన్ని రోజులు? 40 రోజులు. 40 రోజులు దేవుని సన్నిధిలో తను ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. అంటే 40 పగల్లో 40 రాత్రుళ్ళు భోజనం కూడా చేయలేదంట, నీళ్లు కూడా తాగలేదంట. చూడండి, ఒక్క పూట మనం ఎవరన్నా కొంచెం ఉపవాసం ఉంటేనే కొంచెం మొహాలు ఏలాడుతూ ఉంటాయి. కానీ 40 పగల్లో 40 రాత్రుళ్ళు ఆయన భోజనం చేయలేదు, నీళ్ళు కూడా తాగలేదు. దేని కొరకు వెళ్ళాడంటారు? దేవుని సన్నిధిలో తన ప్రజలైన దేవుడు అప్పగించిన బాధ్యతను బట్టి, ప్రభా, వీరిని ఎలా నడిపించాలో నాకు జ్ఞానం దయచేయి, వీరికి కొన్ని కట్టడలు మీరు నేర్పించండి. దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా వాళ్ళని అడగటానికి వెళ్ళాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఆ మోషే అన్నవాడు ఏమయ్యాడో, మాకు ఆరాధించడానికి ఒక దూడను చేయమని చెప్పి వాళ్ళకున్న చెవులకున్న బంగారాన్ని పోగులు తీసి అవన్నీ చేశారు. చూడండి, దేవునికి ఇష్టం లేనిది ఏంటో తెలుసా? చెప్పండి. మీరు నిర్గమాకాండం 20వ అధ్యాయంలోకి మీరు ఒక్కసారి వెళ్ళండి. నిర్గమాకాండం 20వ అధ్యాయంలోకి వెళ్తే మొదటి నుంచి 6 వచనాలు మీరు ఒక్కసారి చదవండి మైక్లో ఎవరైనా. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాడు. చూడండి, అక్కడ దేవుడు వాళ్ళకి ముందుగా స్పష్టంగా చెప్పాడు. అక్కడ నీ దేవుడినైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తినయి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నేల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చూడండి, దేవుడు వాళ్ళకి స్పష్టంగా చెప్పాడు, అబ్బాయి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, ఆకాశంలో ఏముంటాయి చెప్పండి? కొంతమంది నక్షత్రాలను బట్టి కూడా మాట్లాడతారు, కొంతమంది సూర్య చంద్రులను కూడా ఆరాధించే కొంతమంది ఉంటారు. అలాగే అన్నాడు అక్కడ. అందుకని పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, భూమి కింద నేల ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవుడు స్పష్టంగా వారికి ముందుగా చెప్పాడు. మరి ఆజ్ఞాతి క్రమం ఏమవుతుంది? పాపము. మీరు ఎక్కడ చేయకూడదు వాటిని. వాటిలో మీరు గనక చేస్తే ఏమవుద్దో కూడా దేవుడు చెప్తున్నాడు. ఏలయనగా నీ దేవుని యెహోవాను నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకు రప్పించుచు, నన్ను ప్రేమించి ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను.
నాకు వ్యతిరేకంగా మీరు ఏదైనా విగ్రహారాధన చేశారా 3-4 తరాలు, అర్థమవుతుందా? 3-4 తరాలు శాపం అనేది మీ మీదకి వస్తుంది. ద్వేషించడం అంటే దేవుని ప్రభువును కాదనుకుని విగ్రహారాధనలో పాలు పంపులు పొందితే, డైరెక్ట్గా వాళ్ళు ఒకవేళ విగ్రహారాధనకు చేయకపోయినా దానికి సహకరించకూడదు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలై ఉండి వాళ్ళు దూడను ఆరాధించారు. ఏం చేశారు వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు బంగారంతో చేయడానికి, మా దగ్గర బంగారం లేదని ఈ రోజుల్లో కొంతమంది మట్టితో దూడను చేసి ఆరాధిస్తున్నారు. నిజమే, మట్టితో చేసే బొమ్మలను కూడా ఈ రోజున ఆరాధిస్తున్నారు చాలామంది కూడా ఈ రోజున. అంటే మనుషులు చేసిన వాటిని ఈ రోజుని దేవుళ్ళుగా వాళ్ళే భావిస్తున్నారు, వాళ్ళనే దేవుళ్ళుగా కొలుస్తున్నారు. మళ్ళా నువ్వు మాకు అవసరం లేదని, నీ టైం అయిపోయిందని చెప్పేసి వాటిని పడేస్తున్నారు. చూడండి, దేవుణ్ణి మనం చేస్తామా? దేవుడు మనల్ని చేస్తాడా? చెప్పండి. ఈ రోజున మనుషుల్లో ఎలా ఉందంటే, మన చేతులతో మనమే చేసి మనమే వాళ్ళ దేవుళ్ళుగా దండం పెట్టుకుని మళ్ళీ నువ్వు మా దేవుడు కాదు, నీ టైం అయిపోయింది, నువ్వు వెళ్ళిపో అని చెప్పి తోసేయటం, అది దేవుళ్ళు అవుతారా? ఈ రోజున చాలామంది కూడా తెలియకోకుండా చాలామంది వారికి ఉన్న నమ్మకాన్ని బట్టి వాళ్ళు ఆరాధించవచ్చేమో, కానీ ఇశ్రాయేలు ప్రజలుగా మీరు అలాంటి దూడను మీరు చేయకూడదని దేవుడు వారితో చెప్తున్నాడు. ఎందుకంటే ఇన్ని కార్యాలు మీరు చూశారు. ఎర్ర సముద్రము దేవుడు 2 పాయలుగా చేసి ఆరణ్యాలను నడిపించి ఫరో సైన్యానంతా కూడా దేవుడు ఆ సముద్రంలోనే వాళ్ళని ముంచేసింది కళ్ళారా వాళ్ళు చూశారు. ఇన్ని ఆశ్చర్యకార్యాలు, ఎన్ని అద్భుతాలు వీళ్ళు జరగటం మాత్రమే కాదు, లిటరల్గా పరలోకము నుండే దేవదూతలు తినే ఆహారాన్ని వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి మాంసం కావాలంటే దేవుడు వాళ్ళకి మనోటి నిండా మాంసం వాళ్ళకి నింపాడు దేవుడు. పగల మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై దేవుడు వారికి ఎక్కడ ఎటువంటి బాధ కలక్కోకుండా, వాళ్ళ వస్త్రాలు కానీ వారి చెప్పులు కానీ ఏది ఇబ్బంది పడుకోకుండా దేవుడు వారిని ఎంతగానో వాళ్ళని ప్రేమించి వారికి ముందుగా ఆయన నడుస్తూ అన్ని విషయాల్లో సహాయం చేసిన దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళు దేవుడు ఉచితముగా ఇచ్చిన బంగారాన్ని పట్టుకుని వాళ్ళు ఏం చేశారు తెలుసా? దూడను చేసి ఆ దూడ ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు? డీజే పెట్టి నాట్యం ఆడుతున్నారు. అవును, వాళ్ళు చేసేది అదే. మోషేకి అర్థమవుతుంది. అక్కడ దేవుడు ముందే చెప్పాడు, అబ్బాయి అక్కడికి వెళ్ళండి అని చెప్పాడు ముందే. మీరు చూడండి, కావాలంటే అక్కడ 33లకు మళ్ళీ వచ్చేద్దాం ఒకసారి. 7వ వచనం చదువునాను ఒకసారి. కాగా యెహోవా మోషేతో ఇట్లా, ఇక్కడ దేవుడు మోషేతో ఇట్లా అంటున్నాడు, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలినర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను. అంటే దేవుడు ఎంతగా తన బాహుబలాన్ని ఇచ్చి ఆయన కృపచేత దేవుడు నిజంగా ఎన్ని అద్భుతాలు జరిగిస్తే వాళ్ళు ఏమన్నారు ఇవాళ? ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నిన్ను రప్పించిన దేవుడు ఇదే అని దూడ ముందు నాట్యం ఆడుతున్నారండి వాళ్ళు. చూడండి, నిజంగా దేవుడు వాళ్ళని ఏమనాలి? అందుకని మీరు లోబడనొల్లని ప్రజలు గనక నేను మీతో రాను అంతే. దేవుడు సన్నిధి మనతో ఉండాలంటే మనం ఎలా ఉండాలి తెలుసా? దేవుని మాటకు విధేయత చూపించే వారు ఉండాలా. దేవుని మాట మనం ఎవరైతే వింటామో, దేవుని మాటకు ఎవరైతే విధేయులు అవుతారో, దేవుడు అంటున్నాడు, నేను మీతో ఉంటాను, మీలో ఉంటానన్నాడు దేవుడు. మీకు ముందుగా నేను నా దూతలను పంపిస్తానన్నాడు దేవుడు. నిజమే, దేవుడు నిజంగా అక్కడ మనం మాట్లాడిన మాటలు మనం గమనిస్తే, ఐగుప్తు దేశమును నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు అన్నాడు. ఎవరంటాళ్ళు? నీ ప్రజలు. మీరు 3వ అధ్యాయంలోకి వెళితే మీకు ఒక మాట అక్కడ ఉంటుంది. 7వ వచనం చదువు. అక్కడ నిర్గమకాండంలో
నా ప్రజలు అన్నాడు, ఇక్కడ నీ ప్రజలు అన్నాడు. చూసారా? మీరు 3వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి మరియు చదవండి. యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఇక్కడ మీరు గమనించారా? ఇక్కడ ఏమన్నాడు? మళ్ళీ ఇంకోసారి చదువు. మరియు యెహోవా ఇట్లనెను, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఇక్కడ ఏమన్నాడు? ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా. ఇక్కడేమన్నాడు? నీవు చదవనమ్మా. ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఎవరు రప్పించారు? మోషే రప్పించాడు. ఇది ఎట్లుంటుందంటే మనం అనుకుంటాం, చూడండి, ఏమయ్యో నీ కొడుకు ఎప్పుడు ఆడ తేడా చేస్తే నీ కొడుకు చూసావా, ఆడే మంచి పని చేస్తే నా కొడుకే, అబ్బా ఎంత మురుసుకుంటామో. సేమ్ అంటే మంచి పని చేస్తేనేమో నా కొడుకు, ఏదైనా తేడా చేస్తేనేమో నీ కొడుకే, నీ కూతురే. అంటే చూడండి, దేవుడు కూడా అంటున్నాడు ఇక్కడ, నీ ప్రజలు చెడిపోయిరి. అంటే చూడండి, దేవుని మాట వినుకోకుండా వాళ్ళు ఎంతగా దేవునికి దూరం అయిపోయారో. నిజమే. ఇర్మియాలో కూడా ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఈ మాట చదువుతున్నప్పుడు 11వ అధ్యాయము 4వ వచనం చదువునానా? ఇర్మియా 11వ అధ్యాయము 4వ వచనం చదువునాను. ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని, నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన యెడల మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడై ఉంటాను. అప్పటికి 430 సంవత్సరాలు బానిసత్వం నుంచి బయటపడ్డారు. అయినా ఏదంటారు చూడండి, కుక్క తోకంట వంకర అన్నట్టుగానే ఇశ్రాయేలు ప్రజలు ఒకసారి ఇంత భయంకరమైన బానిసత్వం నుంచి దేవుడు అక్కడ ఏమన్నాడు తెలుసా? ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనప కొలిములో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చిదిని, నేడున్నట్లుగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీ పితరులకు ఇచ్చేదని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించే విధులన్నిటినీ ఈ నిబంధన వాక్యములు అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడినయ్యుందును. 7వ వచనం కూడా చూద్దాం. అక్కడ ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చుదని, నా మాట వినుడి అని పెందలకడే లేచి చెప్పుచూ వచ్చితిని. అంటే చూడండి, దేవుడు ఎన్నిసార్లు తన ప్రవక్తల ద్వారా పంపిస్తున్నాడు. ఎందుకంటే ఆదికాండంలో చెప్పినట్లుగా నరుల చెడుతనమంట భూమి మీద గొప్పదనియు వారి తలంపుల్లోని ఊహ అంట, చెప్పండి, ఎల్లప్పుడూ కూడా చెడ్డదే. అంటే కష్టాలు వచ్చినప్పుడేమో దేవుడా 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 అని ఎడుతాం, అదే ఆనందం వచ్చినప్పుడు దేవుడు అంటేనే లెక్క ఉండదు. నిజమే. అంటే ఏది చేయకూడదో అవన్నీ కూడా మనం కొన్నిసార్లు చేస్తూ ఉంటారు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎప్పుడూ కూడా దేవుడు మనతో ఉండాలంటే దేవుని మాటకు విధేయత కలిగిన వారుగా ఉండాలి. నిజమే అన్నాడు, మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించే విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యమును అనుసరించిన మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడినై ఉంటాను. నా మాట వింటే మీరు నా ప్రజలుగా ఉంటారు, నేను మీకు దేవుడిగా ఉంటాను. మీరు నా మాట వినకోకుండా మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తే నేను మీతో కూడా నేను రాను. నిజమేనండి. ఎన్నోసార్లు కూడా దేవుడు వాళ్ళతో మాట్లాడాడు, ఎన్నోసార్లు కూడా దేవుడు వాళ్ళతో చెప్పినా సరే వాళ్ళ ఇష్టానుసారంగానే వాళ్ళు చేస్తున్నారు. నిజమే. 13-14 వచనాలు కూడా చూద్దాం. అక్కడ ఏముంది? అక్కడ యూదా నీ పట్టణముల లెక్క చొప్పున నీకు దేవతలు ఉన్నవి కదా,
యెరూషలేము నివాసులారా బయలుదేవతకు ధూపం వేయమని, మీ వీధుల లెక్క చొప్పున అంటే సందుకొకరి వీధుల లెక్క చొప్పున లజ్జాకరమైన దాని పేరిట బలిపీఠములను స్థాపించితిరి. అంటే చూడండి, వీధికి ఒక బొమ్మను పెడుతున్నారు. ఎవరో అన్ని జనులు కాదు, ఎవరిల్లు? ఇశ్రాయేలే. అవునండి. కొన్నిసార్లు అనుకోవచ్చు మనుషులు, వీధికి ఒక బొమ్మ పెడుతున్నారు, వీధికి ఒక స్టార్ కట్టినట్టుగా. అవునండి. ఇశ్రాయేలు ప్రజలై ఉండి కూడా ఈ రోజున దేవుడు నిజంగా తన వేదనంతా కూడా, తన బాధ చూసి, లోబడనొల్లని ప్రజలయ్యా నేను మీతో రానంటున్నాడు దేవుడు అన్నాడు. అవునండి. ఎందుకంటే దేవుడు నిజంగా వాళ్ళని ఎన్ని రకాలుగా ఎంతగా ప్రేమించాడో, వాళ్ళు ఇంతగా దేవుడు ప్రేమించి వారిని ఎలాంటి పరిస్థితి నుంచి వారిని విడపకొలంలో నుంచి విడిపిస్తే, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుంచి నీవే మమ్మల్ని తీసుకొచ్చావని దూడ ముందు నాట్యం ఆడుతూ ఉన్నారండి. ఆ నాట్యం ఆడుతూ ఉన్నప్పుడు ఆ పరిస్థితి అంతా కూడా గమనిస్తున్నాడు. అక్కడ గమనిస్తుంటే మనం మళ్ళీ 33లోకి వెళదాం ఒక్కసారి. నిర్గమకాండంలోకి వెళ్దాం. 33లోకి వెళితే వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? 18వ వచనం చూడండి. అక్కడ అతడు అది జయధ్వని కాదు, జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినపడుచున్నదనెను. అతడు పాలెమునకు సమీపించగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను. చూసారా? అంటే ఆ దేవుడు తన చేవ్రాతతో వ్రాసిచ్చిన 2 రాతి పలకలు, అంటే 10 ఆజ్ఞలను మోషే వాటిని పట్టుకుని వస్తున్నాడు. దేవుడు తన స్వహస్తాలతో రాసిన 10 ఆజ్ఞలను తీసుకుని వచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఒక దూడ ముందు నాట్యం ఆడుతున్నప్పుడు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువన తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని ఏం చేశాడు? పగలగొట్టాను. కొన్నిసార్లు తల్లిదండ్రులు అంటారు చూసి, వీళ్ళ కోసం నేను కష్టపడి తినకోకుండా సంపాదిస్తే వీళ్ళు ఇలా చేస్తారని చెప్పేసి కొంతమంది అనాథాశ్రయాలకు కానీ, కొంతమందికి దేవాలయాలకు కానీ కొంతమంది తల్లిదండ్రులు రాసేస్తారు. కొంతమంది ఒకళ్ళైతే కుక్క పేరు మీరు రాసేసారండి ఆస్తి అంతా. ఎందుకంటే వాళ్ళకి తల్లిదండ్రులకి ఇంతగా నేను వాళ్ళని ప్రేమించేనే, వీళ్ళ కోసం నేను అసలుకి కడుపు కట్టుకుని వీళ్ళ కోసం వెళ్ళని చేస్తే వాళ్ళు ఈ రోజున ఎలా మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళ కోపం వచ్చేసి కొంతమంది వాళ్ళ ఆస్తి ఇక వాళ్ళకి ఇచ్చిన అనవసరం అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వకోకుండానే అనాథ వాళ్ళకి ఇచ్చేసేసిన కుటుంబాలు కూడా చాలామంది ఉంటున్నారు ఈరోజు. కడుపు మండి. నిజమేనండి. ఈ రోజున దేవుడుని బట్టి మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? మనం లోబడేవారుగా ఉంటున్నామా, లోబడని వారుగా ఉంటున్నామా? నిజమే. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే లోబడతామో దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం. దేవునికి మనకు లోబడకపోతే ఎంత నష్టపోతామో కూడా కొన్ని సంఘటనలు మీకు జ్ఞాపం చేస్తాను. సరే, దేవుని యొక్క వాక్య భాగం నుండి కూడా అవి మనం చూద్దాం. యెహోషువ 7వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు చదివాను. యెహోషువ 7వ అధ్యాయము. దేవుడు గనక రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. జనుల్లో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవిని యుద్ధ నుండి షబారీము వరకును వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. చూసారండి, ఇశ్రాయేలు ప్రజలు హాయ్ అనే ప్రాంతం మీద యుద్ధానికి వెళ్ళారండి. 3,000 మంది, ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళారు. అంతమంది అవసరంలా. కానీ వాళ్ళల్లో యుద్ధానికి వెళితే 36 మనుషులు వాళ్ళు చనిపోయారంటండి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు నిజంగా అపజయం ఎరగని ప్రజలే వాళ్ళు. ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు వాళ్ళతో ఎంతగా దగ్గరగా ఉండి నడుచుకున్నాడంటే, మోషే అంటాడు కదా, అయ్యా
నీ సన్నిధి గనక మాతో రాకపోతే మమ్మల్ని నువ్వు తీసుకువెళ్ళొద్దు. నీ సన్నిధి గనక మాతో రాకపోతే మమ్మల్ని నువ్వు తీసుకెళ్ళొద్దు. ఎందుకన్నావాడు అన్నమాట? నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను హించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను హించలే యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే నుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మారావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాధురి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించాలే యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించాలే యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా. మోషే అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి నాతో రాకపోతే మమ్మల్ని మాత్రం నువ్వు తీసుకెళ్ళొద్దయ్యా. అవునండి, ఎందుకంటే ఎన్ని కార్యాలు చూశాడు తెలుసా, ఎన్ని అద్భుతాలు చూశాడు తెలుసా. మోషే అసలుకి నేను అన్ఫిట్ అయ్యా అంటాడు. నేను నత్తోడయ్యా, నాకు మాట్లాడటమే చేతరాదయ్యా, అయ్యా ఈ బాధ్యత ఇంకెవరికన్నా అప్పగించాయి అంటాడు. దేవుడు ఏరి కోరి మోషేకు ఒక బాధ్యత అప్పగించాడు. కొన్నిసార్లు వాళ్ళు నిజంగా మోషే మీద సణుగుతున్నప్పుడు ఏమీ చేయలేక, నిజంగా దేవుని యొక్క ప్రేమ మోషే హృదయం అంతా నిండిపోయిందండి. వీళ్ళు దూడం చేసి నాట్యం ఆడుతూ గంతులేస్తూ, ఓ ఇశ్రాయేలు అసలు నేను తీసుకొచ్చినోడు ఈ దూడే అని చెప్పి నాట్యం ఆడుతుంటే దేవుడు కడుపు మండిపోయి మోషేతో అంటాడు, మోషే వీళ్ళందరూ నేను చంపేయాలనుకుంటున్నాను అంటాడు. మోషే వీళ్ళందరూ కూడా నేను చంపేస్తానంటాడు. మోషే అడ్డుపడతాడు తెలుసా. ఎలా అడ్డుపడతాడని ఎంత ప్రార్థన చేశాడంటే చూడండి అక్కడ 32 చూడండి అక్కడ. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమలాడుకుంటున్నాను. బాబా ఎలాంటి ప్రార్థన అండి, నిజమేనండి. అయ్యా నీవు వాళ్ళ పాపములను క్షమించకపోతే నా పేరు జీవగ్రంథంలో తీసేయి అంటున్నాడు. అంతేనండి, అడ్డుపడిపోతున్నాడు అంతే. నిజంగా ఎంత ప్రేమ అండి. కొన్నిసార్లు మనసులో బాధపడేవాడు మోషే, అయ్యా వీళ్ళందరూ నేనే కన్నానా. అయినా దేవుని ప్రేమ తన హృదయంలో ఉన్నప్పుడు వీళ్ళని క్షమించయ్యా,
వీళ్ళని కనుక నువ్వు క్షమించకుండా ఒకవేళ వీళ్ళని ఎక్కడే నువ్వు చంపేసి అరణ్యంలో వాళ్ళ దేవుడు వాళ్ళని పోషించలేక అరణ్యంలో వాళ్ళని చంపేసాడని అంటారయ్యా. అలాంటి మాట రాకూడదయ్యా. వీళ్ళకి క్షమించయ్యా, దేవుని సన్నిధిలో బ్రతిని అడుకుంటాడు. నిజమే, కొన్నిసార్లు దేవుని మాట మన వెనక అన్నీ తెలిసి కూడా మనం చేస్తున్న కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలను బట్టి దేవుడు ఎంతో బాధపడినా, మన కొరకు సేవకులు సంఘము చేసే ప్రార్థన బట్టి దేవుడు ఎన్నో తరుణాలు మనకిస్తున్నాడండి. దేవుడు ఎన్నో అవకాశాలు మనకిస్తున్నాడండి. ఎందుకో తెలుసా, తల్లిదండ్రులు బిడ్డల విషయంలో ఒక ఆలోచన కలిగి ఉంటారు. ఏదో చిన్నోళ్ళే తెలవక వాడు అలా చేసాడు అన్నట్టుగా వాళ్ళు ఎలా సరిపెట్టుకుంటారో, దేవుడు కూడా మన విషయంలో కూడా ఎన్నోసార్లు ఆయన కేవలం ఆయన కృపచేత, ఆయన ప్రేమ చేత మనం విడిపించాడండి. అపజయమే ఎరగని ఇశ్రాయేలు ప్రజలండి వాళ్ళు. సామాన్యంగా ఇశ్రాయేలు ప్రజలు ఎవరి మీద యుద్ధానికి వెళ్ళరాళ్ళు. వాళ్ళ జోలికి వస్తే మాత్రం వాళ్ళ తాట తీసేదాకా వాళ్ళని వదిలిపెట్టరు. అవునండి, ఇప్పటికీ మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఇశ్రాయేలులు చేసినన్ని యుద్ధాలు ఇంకా ఎవడో కూడా చేయలే. 1000 సంవత్సరాల చరిత్ర ఇది. అన్ని సంవత్సరాలకు యుద్ధం చేస్తుంటే ఏ దేశమైనా అసలు ఎదుగుద్దా? ఒక ఇంట్లో ఒక రోగం వస్తే చాలండి, ఆ కుటుంబం ఎదగలేదు. ఒక సమస్య కానీ, ఒక మరణకరమైన రోగం కానీ, ఒక వ్యాధి వస్తే ఆ కుటుంబము అసలుకి చాలా అప్పుల పాలైపోతుంది ఆ కుటుంబం. మరి ఆ దేశం ఎలా సర్వైవ్ అవుతుంది? 1000 సంవత్సరాల నుంచి యుద్ధాలు కంటిన్యూగా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ మీదకి ఎన్నో శత్రు దేశాలు చుట్టూతో కూడా వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే, ఇశ్రాయేలు దేశాన్ని భూమి మీద లేకుండా చెయ్యాలని ఇప్పటికీ అనేక శత్రు దేశాలు వాళ్ళ మీద అలాగూ నిజంగా కోపంతో ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఆఖరికి అర్థమైంది ఏంటంటే, ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు, వీళ్ళ జోలికి వెళ్ళటం బుద్ధి తక్కువ అని ప్రపంచంలో అందరికి అర్థమైపోయింది. ఏదో అపవాది కొన్నిసార్లు మనుషులను అలా ప్రేరేపించినా సరే, ఏ దేశము కానీ, ఏ వ్యక్తులు కానీ ఇజ్రాయెల్ దేశం మీద గెలిచిన వాళ్ళు ఇప్పటికీ లేరు. ఎందుకు? నా ప్రజలు అన్నాడు దేవుడు వాళ్ళని. ఏమన్నాడు? అందుకని మీరు ఏ దేశం గురించి రాయబడిందో లేదో నాకైతే తెలియదు, కానీ యెరూషలేము కోసం ప్రార్థించేవారు వర్ధిల్లుతారని బైబిల్లో మాత్రం రాయబడి ఉందా? అవునండి, యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారు. అందుకనే యెరూషలేము కొరకు ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఈ రోజుకి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతున్నట్లుగా లిటరల్గా అందరికీ అర్థమైపోతుంది. అవునండి, అందుకని 127 కీర్తన, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమే. మరి అలాంటి ఇశ్రాయేలు ప్రజలకు హాయి పట్టణానికి వెళ్తే 36 మంది చనిపోతే యెహోషువ గోని పట్ట కట్టుకుని ఏడుస్తున్నాడు, అయ్యా ఎందుకయ్యా మాకు ఇలా జరిగింది, మాకెందుకు అపజయం కలిగిందయ్యా? ఎప్పుడైనా మన జీవితాల్లో కూడా మనం పరిశీలించుకోవాలా. ఒక క్రైస్తవులం అయ్యుండి, ఒక దేవుని బిడ్డలుగా మనం అయ్యుండి, మన కుటుంబాల్లో అపజయం వస్తున్నప్పుడు, మన కుటుంబాల్లో సమస్యలు వస్తున్నప్పుడు, వ్యాధులు వస్తున్నప్పుడు మనం కూడా ఏం చేయాలంటే స్వపరీక్ష చేసుకోవాలి. నిన్ను బట్టి ఎట్టగో, నిన్ను బట్టి కొంపెట్ట అయిపోయింది, నిన్ను బట్టి ఎట్ట అయింది తిట్టుకుంటే ఉపయోగం లేదు. నన్ను బట్టి ఏం చేయాలి మనం? ఎవరైనా సరే నన్ను బట్టే ప్రభా. అవునండి, దావీదు అలాగే ప్రార్థన చేశాడు. మన జీవితాల్లో కూడా మనం తగ్గించుకుని మనం ప్రార్థన చేయాలి. ప్రభా నన్ను బట్టే, ఏదైనా సరే ఎప్పుడు ఇలా చూపించొద్దు. ఇలా చూపిస్తే ఇంకో 4 ఏళ్ళు ఎటు చూపిస్తే. అందుకని ఎప్పుడు ఒకళ్ళని నిందించొద్దు. మనం గోని పట్టు కట్టుకుందాం, మనం ప్రార్థన చేద్దాం, మనం అడ్డుపడదాం. మోషే అడ్డుపడినట్టుగా మనం అడ్డుపడదాం. మోషే ప్రార్థన చేసినట్టుగా ప్రార్థన చేద్దాం. ప్రభా నువ్వు క్షమించకపోతే నా పేరు జీవగ్రంథంలో తీసివేయని ఆ ప్రార్థన చేద్దాం. మనం ఆ లోబడే స్వభావానికి వెళదాం. అసలు కొంపంతా నీ వల్ల ఎట్టయింది, నీ వల్ల ఎట్టయిందని మనం అనుకునే ఉపయోగం ఏమని చెప్పండి.
ఒకళ్ళని అంటే మళ్ళా ఏమవుద్ది చెప్పండి, కోడి పుంజులు కొట్టినట్టు కొట్టుకుంటామేగా. మనం ఎప్పుడు కూడా ఒకళ్ళని అనొద్దు, మనం తగ్గించుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు కూడా మన కుటుంబం విషయంలో మనమే గోని పట్టు కట్టుకుంటే మంచిది. అవునండి, చాలా సింపుల్గా కొంతమంది అసలుకి ఎదుటోళ్ళ మీద దూచేస్తారు. ఎప్పుడు అలా ఎదుటోళ్ళ మీద దొయ్యొద్దు. నీ వంతుగా నువ్వు ప్రయాసపడు, నీ వంతుగా నువ్వు ప్రార్థన చేయి, నీ వంతుగా నువ్వు గోని పట్ట కట్టుకో. అవునండి, దేవుని సన్నిధిలో మనము యాకోబు మగసిరి గలవాడే ఏం చేశాడు, పోరాడాడు, పెనుగులాడాడండి. ఆ పెనుగులాడే ప్రార్థనలోకి మనం వెళ్ళాలా, నేర్చుకోవాలా. ఏమంటే 40 రోజులండి పగలో సాయంత్రం తిండి లేదు, నీళ్లు తాగల మోషే. చూడండి, కనీసం మనము ఒక వారానికి ఒక్క పూటన్నా, రోజు అంటా నేను వారానికి ఒక్క పూటన్నా, ఇంట్లో అలిగితే 3 రోజుల దాకా అన్నం తింటారు కదా, అట్లాగే కొన్నిసార్లు అలా కాకోకుండా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఒక్క పూటన్నా మనం ఉపవాసం ఉండి ఏం చేయాలి, మనము ప్రార్థన చేయాలి. మనము పెనుగులాడాల, ప్రభా కార్యము జరిగే వరకు మనం అలాంటి ప్రార్థన మెట్లోకి మనం వెళ్ళాలి. వీళ్ళు ప్రార్థన చేస్తున్నాడు అక్కడ యెహోషువ ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు చెప్తున్నాడు అక్కడ ఎందుకు జరిగింది ఇవన్నీ చూస్తుంటే. చూడనా, యెహోషువ 7:10-12 యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారి నిర్మూలన చేసితేనే కానీ నేను మీకు తోడై ఉండను. శపితమైనది మీ మధ్య ఉండకూడదు. ఎవడైతే దొంగతనం చేశాడో ఆడు ఉండకూడదు. అంతే, దేవుని మాటకు లోబడాలా. అబ్బాయి, ఇరుకో ప్రాంతం అంతా శపించబడింది, దానిలో మీరు ఏది ముట్టుకోవద్దని దేవుడు స్పష్టంగా చెప్పాడు. నిజమే, మనుషులు అనుకుంటున్నారు కొంచెం, నేను ఒక్కడిని చేస్తే ఏమైద్దులే. ఆ ఒక్కడిని బట్టే నష్టం అక్కడ. ఆ ఒక్క అవిధేయతను బట్టే ఇశ్రాయేలు ప్రజలకు అపజయం కలుగుతుంది. ఏమండి, ఒక్క బలహీనత చాలండి ఇల్లంతా నాశనం చేయటానికి. ఒక్క తాగుడు చాలు, కొంప బతుకు బస్ స్టాండ్ అంటారే అంతే. ఒక్క ప్యాకాట చాలు. ఈ మధ్య కుర్రోళ్ళు కొత్తగా మొదలెట్టారు బెట్టింగ్లు అంట. సామాన్యంగా లేదండి, లక్షల్లో అప్పులు పాలైపోయిన వాళ్ళు అంటారు కొంతమంది. మీరు మంచివాళ్ళే కానీ కొన్ని చోట్ల చూస్తుంటాను, కుర్రోళ్ళు బెట్టింగ్లు కట్టి లక్షలు నష్టపోయి ఇంట్లో కూడా చెప్పుకోకుండా కొంతమంది దూరంగా పారిపోయిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు, ఆ పరువు పోగొట్టుకుని మళ్ళా ఇంట్లో ఏదో ఒకటి అమ్మేసన్నా సరే అప్పులు కట్టుకోవాలని కొంతమంది ఉన్న పొలాలు అమ్మేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన మధ్య ఒకటి ఇట్టాగే ఉత్తరం రాసి వెళ్ళిపోయాడు, అప్పటికి 2-3 ఎకరాలు అమ్మేశారు, అప్పులు తీరలా. చిన్న ఫ్యామిలీ, పని చేసుకునే ఫ్యామిలీ, ఆడికి 50 లక్షలు, ఎంత 50 లక్షలు బెట్టింగ్లు. ఆఖరికి చిన్న ఉత్తరం రాశాడు, నేను వెళ్ళిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను, ఇక నీ అప్పులు నేను తీర్చలేనని. ఆడ బండేజ్కి వెళ్ళిపోయి ఉత్తరం ఇంట్లో పెట్టేశాడు. ఎతికి మొత్తం వెతికారు. అక్కడ దాకా దూకుదాం అంటాడు, మళ్ళీ భయం వేసింది అంటాడు. ఏం చేయలేక ఆడ అటు ఇటు కొంపలప్పుడు తిరుగుతున్నాడు. పోలీసు వాళ్ళకి సీసీటీవీలు గమనిస్తారుగా, దాంట్లో గమనిస్తే ఎక్కడో ఆటో దిగుతున్నాడు, ఎక్కడో మొత్తానికి బండి మీద వెళ్తున్నాడు. ఇవన్నీ గమనించి మొత్తానికి ఆడిని పట్టుకొచ్చారు. ఆఖరికి అలా ఆవిడ ఏం చేసింది తెలుసా, నీలాంటి పిరికోడు నా భర్తని చెప్పుకుంటా కూడా దండగని చెప్పేసి ఆ అమ్మ ఇవ్వడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. పోతే పాడి పెన్షన్ అన్న వచ్చేది, నువ్వు పోకుండా మళ్ళీ తిరిగి వచ్చావని బాధపడుతుంది. నిజమేనండి. మీరు గనక చూడండి, గవర్నమెంట్ గనక 10,000 చేయండి వితౌత్ పెన్షను, ఇంట్లో నిద్రపోతే ఒట్టి ఎవడైనా గట్టిగా.
కడుపు మండి ఎక్కడ పీక దొక్కేస్తారో తెలియదు వాళ్ళక. నువ్వు పోతే 10,000 వస్తాయి అనుకుంటా జాన్. నిజమే. పరిస్థితులు ఇవాళ అలాగైపోతున్నాయి. ఇవాళ ఏదో టైం మారిపోయింది అంట చూడండి, అట్ట మారిపోయింది. ఇదివరకు అంతా ఆడవాళ్ళు భయపడేవాళ్ళు, మా ఆయన ఎక్కడ కొడతాడని. ఇప్పుడు అసలు అంత రివర్స్ అయిపోయింది. మీరు ఎక్కడన్నా చూసుకోండి, ఆడవాళ్ళే చంపేసేస్తున్నారు ముందు. బతిమలాడి పెళ్లి చేస్తున్నారు. అమ్మ నువ్వు వాడిని ప్రేమిస్తే ప్రేమించేవు కానీ అమ్మ నన్ను మాత్రం సంపబాక, నీకు ఇష్టమైనట్టుగా నేను కూడా నడుచుకుంటానని చెప్పేసి దగ్గరుండి పెళ్లి చేసి వెళ్తున్నారు కొంతమంది. వీళ్ళందరూ లోబడే భార్యలా, లోబడిన వాళ్ళని భార్యలా? పరిస్థితులు ఎలా మారిపోయినా చూడండి. ఎప్పుడైతే లీడర్షిప్ వచ్చిందో ఆడవాళ్ళకి, కుటుంబాల్లో అసలుకి ఆడవాళ్ళు రివర్స్ అయిపోయింది అంతా. నిజమే. పరిస్థితులు మారిపోయినాయి ఈ రోజున. దేవుడు గనక మనతో ఉంటే దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. దేవుడు గనక మనకి విడిచిపెడితే అపజయమే. నిజమే. ఇంకొక మాట కూడా జ్ఞాపం చేస్తాను. 1 సమూయేలు 4వ అధ్యాయము 1-2 వచనాలు చదివాను. 1 సమూయేలు 4వ అధ్యాయము 1-2 వచనాలు. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిస్తీయులు అఫెకులో దిగిరి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారి యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులు ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ఫిలిస్తీయులతో యుద్ధం చేయడానికి ఎక్కువ తక్కువగా 4,000 మంది చచ్చిపోయారు అంటాడు. అసలు ఇశ్రాయేలు ఓడిపోవటం ఏంటి? వాళ్ళు అనుకుంటున్నారు దేవుని మందసం మనతో లేదు కదా, ఈసారి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, మనం దేవుని మందసాన్ని మనం తీసుకెళ్దామని వాళ్ళు ఇక ఆర్భాటంతో కేకలేస్తూ, వాళ్ళు ఇక గట్టిగా మాట్లాడుతూ, భూమి ప్రతిధ్వనించే అంతగా వాళ్ళు గొప్ప కేకలేస్తూ మందసాన్ని తీసుకెళ్ళారు. ఈలోపు ఫిలిస్తీయులకు అర్థమైంది, అక్కడ ఏంట్రా బాబు ఎంత కేకలేస్తున్నారు, ఒకవేళ దేవుడు నిజంగా వాళ్ళకి ఇన్ని గొప్ప కార్యాలు జరిగించిన దేవుని యొక్క మందసం వస్తుందేమో, కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకుని ఈసారి ఇంకా మనము వాళ్ళతో పోరాడాలని చెప్పేసి ఫిలిస్తీయులు వాళ్ళు నిలబడితే, అప్పుడు రెండోసారి ఏం జరిగిందంటే ఇశ్రాయేల్లో 30,000 మంది చచ్చిపోయారంటే. ఎంతమంది అంటే మందసం వాళ్ళతో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మంది చచ్చిపోయారు. అంటే లోటు ఎక్కడుంది? లోబడనాలు ప్రజల వల్ల. దేవుని మందిరములో దేవుని పరిచర్య చేయవలసిన హోఫ్ని ఫినిహాసులు మందిరానికి వచ్చే స్త్రీలను పాడు చేయటం మాత్రమే కాదు, మాంసం కోసం ఎగబడి తింటాం, ఇవన్నీ కూడా నిజంగా దేవుడు చూసి వాళ్ళను ముందుగానే హెచ్చరించాడు. ఏలీ కూడా హెచ్చరించాడు, అబ్బాయి మీరు చేస్తున్న మా పరిస్థితి అంతా నాకు తెలిసింది, మీరు అలా చెయ్యొద్దు, అది మంచిది కాదని చెప్పాడు. అలాగే బాలుడైన సమూయేలు కూడా దేవుడు దర్శనంలో ఆ విషయాలన్నీ కూడా చెప్పాడు. మరి లోబడ్డారా? లోబడలా. వాళ్ళు ఎప్పుడైతే లోబడుకోకుండా వాళ్ళు అనుకుంటున్నారు దేవుని మందసం మాతో ఉంది కాబట్టి మాకు జయం వస్తుంది అనుకుంటున్నారు. నువ్వు బైబిల్ పక్కలో పెట్టుకో, గుండెల మీద పెట్టుకో, తొక్కేది గట్టిగా తొక్కుద్ది, ఎప్పుడు తొక్కుద్ది. అవును, నువ్వు బైబిల్ పక్కలో ఉండడం కాదు, బైబిల్ ఎక్కడ ఉండాలి తెలుసా? నీ హృదయంలో ఉండాలా, నీ అంతరంగంలో నీ జయం ఉండాలా. నువ్వు చేసే పనులన్నీ చేసి వచ్చి బైబిల్ గట్టిగా పక్కలో చుట్టూతో పెట్టిన కొంతమంది. నువ్వు 90 చేసి వచ్చి రోజు చుట్టూతో పెట్టుకుంటే దెయ్యాలు తొక్కవా? వాటికేం భయం లేదు. అయ్యి వాటి అన్నీ అంటాయి, అబ్బాయి పౌలు తెలుసు మాకు, ఏ చివరో మాకు తెలుసు, నువ్వు ఎవడరాని తన్నినే లేదో చెప్పండి. మన జీవితం అంతా అపవాదికి బాగా తెలుసు. మనం చేసే పనులు యథార్థంగా ఉంటే దుష్టుడు నిన్ను ముట్టలేడు. నువ్వు పర్ఫెక్ట్గా ఉండు, నీ జోలికి అసలుకి ఏ అపవాది రాదు. అవునండి. యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఎవరుంటారు? ఆయన దూతల కావలిని వారిని రక్షిస్తుందండి. అవునండి. నువ్వు గనక దేవుని మాట లోబడకోకుండా ఉంటే అపజయాలు కలుగుతాయి. ఇశ్రాయేలు ప్రజల్లో ఆ మాత్రం కాదు, అక్కడ మందసం పట్టినప్పుడు జరిగింది తెలుసా? హోఫ్ని ఫినిహాసులు ఏలి యొక్క 2 కుమారులు కూడా
చనిపోయాడు. అవునండి, 2 కుమారులు కూడా చనిపోయారు. మందసం పట్టబడిపోయింది. ఈ వార్త విని ఏలీ కూడా చచ్చిపోయాడు. ఇశ్రాయేల్లో ఎంత అపజయమో తెలుసా? అపజయం ఎరగని ఇశ్రాయేలుకి ఎందుకు అపజయం వస్తుందో తెలుసా? లోబడనొల్లని స్థితిని బట్టి. దేవుని మాటకు విధేయత మనం కలిగి ఉంటే దేవుడు మనతో ఉంటాడు. దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. యెహోషాపాతు కాలంలో చూడండి, దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగించాడు. అయా మా దేవా, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, అబ్బాయి యుద్ధం మీరు చేయవలసిన లేదు, వాళ్ళతో పోట్లాడవలసిన పని అంతకన్నా లేదు. దేవుడే వారి పక్షాన్ని యుద్ధం చేశాడు. దేవుడు మీరు పాటలు పాడండి, దేవుని స్తుతించండి, దేవుడు కార్యక్రమం చక్కగా చేశాడు. అంతే, దేవుని సన్నిధులను యథార్థంగా హిచ్చేలాగా ప్రార్థన చేస్తే 185,000 మంది సైన్యం హతమైపోయారు, అశ్షూరు సైన్యాన్ని. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుని ప్రార్థన చేస్తామో దేవుడు మన పక్షాన ఉంటాడండి. ఇంకొక మాట కూడా చూపిస్తాను. ఆదికాండం చూడండి ఒకసారి, 31వ అధ్యాయంలో 23-24 వచనం చదివినాను. ఆదికాండము, అక్కడ లాబానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ 31వ అధ్యాయము 23-24 వచనాలు. అతడు తన బంధువులను వెంట పెట్టుకొని 7 దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతని కలుసుకొనెను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను నొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. చూసారా, దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. యాకోబు ఏమో దేవుడు మాటని బయలుదేరాడు, తన భార్య పిల్లలను తీసుకుని బయలుదేరాడు. తను ఎప్పుడైతే వెళ్ళిపోయిన తర్వాత ఆ సమయంలో లాబాను గొర్రెలు బొత్తుచు కత్తిరించే కాలం అంట. ఆ కాలంలో ఆయన ఆ పని మీద దూరం వెళ్ళాడు. వచ్చేళ్ళకి కౌరందింది ఆయనకి, అబ్బాయి మీ అల్లుడు మీ పిల్లలు అందరూ కూడా ఆడు తీసుకెళ్ళిపోయాడు అన్నాడు. ఇక ఆయనకి చాలా కోపం వచ్చింది. పైగా ఆయన ఆరాధించే బొమ్మ ఒకటి ఆయన ముందు కళ్ళ ముందు కనపడలా ఇంట్లో. ఇక ఆయనకి ఇంకా కోపం వచ్చి ఇక అతని బంధువులను వెంట పెట్టుకుని 7 దినముల ప్రయాణం అంత దూరం అంటే అతను తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకున్నాడు. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచే కానీ చెడు కానీ పలకము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాడు. దేవుడు ఎందుకు మాట్లాడాడు? నేను చెప్తే నా మాట లోబడి అతను బయలుదేరాడు. నువ్వు ఎన్ని బాధలు పెట్టావో, ఎన్నిసార్లు జీతాలు కట్ చేసావో, నువ్వు చేసిన కుతంత్రాలని నాకు తెలుసు. నువ్వు గనక నీ అల్లుడు కదా అనుకుని నిష్టానుసారంగా ప్రవర్తిస్తే మంచి కానీ చెడు కానీ అంటే అర్థమేంటి తెలుసా? నోరెత్తేవా వార్నింగ్ వచ్చిందంతే. నిజమే, దేవుడు వార్నింగ్ ఇస్తే ఇక మాట్లాడగలుగుతాడా? ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నా ఆనందము, నీవే నా ఆధారము, నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల కళ్ళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన.
మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. దేవుని మాటకు లోబడితే దేవుడు నీ పక్షాన్ని ఏం చేస్తాడు తెలుసా? యుద్ధం చేస్తాడు. అవునండి, దేవునికి మాటకు మనం లోబడితే దేవుడు నీతోనే ఉంటాడు. అవునండి, మోషే మళ్ళా వీళ్ళ కోసం మళ్ళా రెండోసారి సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళాడు. మీరు 34వ అధ్యాయంలోకి ఒక్కసారి వచ్చేయండి. మొదటి 2 వచనాలు చూద్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలక మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. అక్కడ శిఖరమున నా సన్నిధిలో నీవు నిలిచి ఉండాలి. దేవుడు మోషేతో అంటున్నాడు, మొదటి పలకల వంటి 2 రాతి పలకలు నువ్వు మళ్ళా అక్కడ చెక్కు. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యమును నేను ఈ పలకల మీద వ్రాసేదను. మళ్ళా నేనేం చేస్తాను? ఏదైతే పగలగొట్టేవో వాటిని మళ్ళీ నేను నా చేవి రాతతో నేను వాటిని రాసి ఇస్తాను. ఎందుకు వెళ్ళాడు మోషే మళ్ళా? చూడండి, ఒక తండ్రి ప్రేమ అలా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మోషేలో నిజంగా ఇశ్రాయేలు విషయంలో ఎంత ప్రేమ అంటే దేవుని సన్నిధిలో వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని పాదాల దగ్గర అడుగుతున్నాడండి వాళ్ళని. 9-10 వచనాలు కూడా అక్కడ చూద్దాం ఒకసారి. ఏమంటాడు అక్కడ? ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించయా, దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకోనుమనెను. 10 వచనం కూడా చదువు. అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనాను ఏ జన్మలోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములను చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరము. చూసారా, మళ్ళా దేవుని సన్నిధికి వెళ్ళి బ్రతిమలాడి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా వీరు లోబడనొల్ల ప్రజలయ్యా, మా దోషమున మా పాపను క్షమించి మమ్మను నీ స్వాస్థ్యముగా చేసుకోయ్యా. దేవుని సన్నిధికి వెళ్ళి బ్రతిమలాడి ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, వెళ్ళు, నా నిబంధన ఒక చేస్తున్నాను. భూమి మీద ఎక్కడైనా ఏ జనములోనైనా చేయబడని అద్భుతాలు ఆ రోజు మాట ఇచ్చింది, ఈరోజు దేవుడు నెరవేరుస్తున్నాడా లేదా? భూమి మీద నిజంగా అలాంటి జ్ఞానవంతులు కానీ అలాంటి తెలివి గల వాళ్ళు కానీ నిజంగా ఎన్ని కనుక్కున్నారో 9 నోబులు గ్రహీతలుగా ఉన్నారండి ఇజ్రాయెల్ దేశం. ఏ వస్తువు కనుగొనాలన్నా వాళ్ళే, ఏది కనుగొనాలన్నా భూమి మీద మనకు వచ్చింది వాళ్ళ వల్లే. నిజమే, దేవుడు ఎంత విశేషమైన జ్ఞానం వాళ్ళకి ఇచ్చాడండి. దేవుడు నిజంగా 28వ వచనం కూడా మళ్ళీ ఒకసారి చూద్దాం. అక్కడ 34:28 అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. 10 ఆజ్ఞలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఎవరి కోసం ఇచ్చాడు? మళ్ళా లోబడనొల్ల ప్రజలే. నేను మీతో రాను అన్నాడు దేవుడు. నేను మీతో రాను, ఒకవేళ నేను వస్తే మధ్యలో కనుక కోపం వస్తే మిమ్మల్ని చంపేస్తానేమో, నేను మీతో రాను అన్నాడు దేవుడు. మోషే బ్రతిమలాడుతున్నాడు, అయ్యా నీ సన్నిధి కనుక మాతో రాకపోతే నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళద్దు. ఈరోజు మనం కూడా అలాంటి ప్రార్థన నేర్చుకోవాలా. నీ సన్నిధి కనుక మాతో రాకపోతే మేము అడుగు ముందుకు వెళ్ళామయ్యా. దేశంలో జరుగుతున్న
బహు భయంకరమైన సంఘటనలను బట్టి దేశంలో ఎన్నో భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని బట్టి కనుక ఉగ్రత మన దేశం మీదకి వస్తే మనం ఎవరం బ్రతకలేము. ఏ దేశం అయితే విశ్వాసఘాతకమై ఉంటుందో ఆ దేశం ఏమన్నాడు, శ్రమ కలుగుద్ది. కాబట్టి అబ్రహాము ప్రార్థన చేశాడు సొదొమ గొమొర్రా విషయంలో, 50 మంది నీతిమంతులు ఉన్న కాపాడువా ప్రభా అని, 40 మంది ఉన్న కాపాడువా ప్రభా అని. మోషే ఎలాగైతే ఉపవాసం ఉండి 40 పగల్లో 40 రాత్రులు ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థన మెట్టులోకి మనం వెళ్ళకపోతే మనం ముందు ముందు ఎన్నో సంఘటనలు మనం చూడాల్సి వస్తుంది. కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఎన్నో ప్రాంతాలు మునిగిపోయి, ఇల్లు కూడా మునిగిపోయి, ప్రాంతాల్లో రోడ్లు గిడ్లు కొట్టుకుపోయి చాలామంది నిరాశ్రయులైపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. రానున్న దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఆ దినమందు ఇశ్రాయేలు ప్రజలు లోబడనలో ప్రజలుగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకు విరోధంగా ఉన్నాడు. ఈ రోజున మందిరానికి వస్తూ ఆరాధన చేస్తూ దేవుని బిడ్డలమంటే చెప్పుకుంటూ కూడా మనం ఎవరం కూడా లోబడనలో వాళ్ళకు ఉంటా కాదు. లోబడితే దేవుని కార్యాలు ఆశ్చర్యకారాలు మనం చూస్తాం. అవునండి, ఎంతోమంది యొక్క భక్తులు మన జీవితాలు చూస్తే, గిద్యోనైతే 300 మందితో వెళితే దేవుడు నిజంగా అద్భుతమైన జయాన్ని పొందాడు. అవునండి, నిజమే. ఒకప్పుడు వాళ్ళు మాట వినల్లా, లోబడినోళ్ళు ప్రజలే. అమాలయకులు వచ్చేసి వాళ్ళ మొత్తం పండించిన పంటలన్నీ కూడా పాడు చేసి తీసుకువెళ్ళిపోతున్నారు. భయంతో దాక్కున్నాడు. గానుగు చాటుకి వెళ్ళి గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. అక్కడికి వచ్చి పరాక్రమ బలాఢ్యుడు అనే దేవుడు బ్రతిలాడుతూ చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? మనుషులు చేసిన పాపాన్ని బట్టి నష్టం వస్తుంది. దేవుడు ఇశ్రాయేలు ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు ఎన్నోసార్లు వాళ్ళని శిక్షించాడు. ఈ రోజున ప్రార్థనకు వస్తున్న మన జీవితాల్లో కూడా దేవునికి మళ్ళా లోబడనొల్లని వాళ్ళకు ఉంటాం కాదు, లోబడే జీవితాలు మనం కలిగి ఉంటే దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం. మోషే ఎలా తగ్గించుకుని ప్రార్థన చేశాడు, మోషే ఎలా విజ్ఞాపన చేశాడు, మన కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి ఎలా అయ్యింది నీ వల్ల, ఎలా అయ్యింది నీ వల్ల అని మనం ఒకరికొకరు అనుకుంటే కాదు, ఇది నన్ను బట్టే ప్రభా. మోషే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఒకవేళ నువ్వు వాళ్ళ పాపం పరిహరించలేదా, నా పేరు జీవ గ్రంథంలోని తీసివేయమని ప్రార్థన చేశాడు. ఈరోజు మనం కూడా అలాంటి ప్రార్థన చేయాలి. ఈ రోజున మనకున్న ఇబ్బందులను బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి నీ వల్ల అయింది, నీ వల్ల అయింది, నీ వల్ల ఇట్లా జరగట్లేదు, నీ వల్ల ఎట్లా అయ్యిందని మనం ఒకళ్ళు అనుకుంటే కాదు. దేవుని పాదాల దగ్గరికి వెళదాం, లేచి నిలబడదాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, మోషే వల్లే విజ్ఞాపన చేద్దాం. నిజమే, లోబడనొల్ల ప్రజల వైపు దినమెల్లా చేదులు చాపుతున్నాను దేవుడు అంటున్నాడు. ఈ రోజున మనం ఇంకా లోబడనొల్ల వారిగా ఉండటానికి కాదు, దేవుని వాక్యం వింటూ కూడా మనం ఇంకా అవిధేయులుగా ఉండటానికి కాదు, దేవుని కార్యాలు కళ్ళారా ఎన్నో చూసి కూడా మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి కాదు. దేవుడు ప్రేమించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుడు తన ముఖాంతరం నుంచి నీతో నాతో తేటగా మాట్లాడుతున్నప్పుడు, ప్రభా నన్ను క్షమించు ప్రభా, అయ్యా నీ వల్ల ఎలా జరిగింది, నీ వల్ల ఎలా అయిపోయింది, కుటుంబం ఇలా అయిపోటాకే, పిల్లలు ఎట్ట అయిపోటాక నీ వల్లే అని మేము ఒకళ్ళు అనుకుంటాం కాదు ప్రభా. మోషే వలె ప్రార్థన చేయాలి ఆత్మ మాకు దయచేయండి ప్రభా. గోనె పట్ట కట్టుకునే అనుభవం మాకు దయచేయండి ప్రభా. ఇశ్రాయేలు ప్రజల విషయంలో మోషే ప్రభా 40 పగళ్ళు 40 రాత్రులు ప్రభా వెళ్ళి ప్రార్థన చేశాడంట ప్రభా. అయా 40 దినాలు కూడా ప్రభా, అయా నాయన భోజనం చేయలేదంటయ్యా, నీళ్లు తాగలేదంట ప్రభా. నాయన నిజమే ప్రభా తండ్రి, ఎలాంటి పట్టుదల కలిగి నీ సన్నిధిలో ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థన మాకు కూడా దయచేయమని అడుగుదాం. నోరు చేసి చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. ప్రభా నాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభా. నా జీవితంలో ప్రభా ఇంకా లోబడనొల్ల స్థితి నాలో ఉండనివద్దు ప్రభా. తండ్రి నిజమే ప్రభా, నీ మాటకు విధేయత చూపించి యాకోబుతో నువ్వు ప్రభా నువ్వు ఎలాగో తోడుగుండి నువ్వు నడిపించినప్పుడు లాభాలతో నువ్వు మాట్లాడే ప్రభా, నువ్వు మంచిగాని చెడుగాని నువ్వు మాట్లాడొద్దన్నావు ప్రభా. నిజమే ప్రభా, నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు అని, నువ్వు గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు అని ప్రభా మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు ప్రభా. నీవు మా పక్షమును ఉన్నంకప్పుడు ప్రభా మాకు విరోధి ఎవడు ప్రభా. నీవు మా తండ్రికి ఉన్నందుకు వందనాలు తండ్రి. నీ వాక్యం మాలో ముద్ర వేయండి ప్రభా. వాక్యం వింటూ మాత్రమే కాదయ్యా, వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభా నిన్నే ఘనపరిచి నిన్నే మహింపరిచి లోబడే జీవితంలో మాకు దయచేయండి దేవా. నీ యొక్క తండ్రి కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. వాక్యానికి విరుద్ధంగా మేము ఎక్కడున్నా వద్దయ్యా, నీ ఆజ్ఞలను కట్టలు అనుసరించి నడుచునే జ్ఞానం మాకు దయచే. నీ దీవులతో మమ్మల్ని నింపండి. యేసు నామము నడుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.